హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: విశ్వ అనే వ్యక్తి మూత్రాన్ని సరిగ్గా విసర్జించకపోవడం వల్ల కాళ్ళు చేతులు ఉబ్బి నీరసం అలసట వచ్చింది. అయితే ఈ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 యురేమియా అని అంటారు. నెక్స్ట్ వన్, డయాలసిస్ అనే ప్రక్రియను ఎవరికి చేస్తారు? డయాలసిస్ అనే ప్రక్రియను ఎవరికి చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 మూత్రపిండాలు పనిచేయని వారికి. నెక్స్ట్ వన్, ఆస్కార్బిక్ ఆమ్లం ప్రధాన వనరు? ఆప్షన్ 3 సిట్రస్ ఫలాలు. నెక్స్ట్ వన్, ఆహారంలో ఈ మూల పదార్థం పుష్కలంగా ఉంటే నియాసిన్ లోపం అనేది ఉండదు. అది ఏ పదార్థం? ఆప్షన్ 3 టిప్ట్రోఫాన్ అనే మూల పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, కింది వాటిలో ధాతు గర్భం ఏది? ధాతు గర్భం ఏది? ఆన్సర్ బట్టిప్రోలు. నెక్స్ట్ వన్, జీవులకు వాటి పరిసరాలకు మధ్య నీరు ఘన ద్రవ వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 జల వలయం అని అంటారు. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1986లో. భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆర్ మిశ్రా. నెక్స్ట్, ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 ఈపి ఓడం. నెక్స్ట్ వన్, కుహన ప్రసూతిని ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు? గ్రానిస్లా మాలినోవ్స్కీ. నెక్స్ట్ వన్, గోతు సభ్యుల సమూహం. ఆన్సర్ ఆప్షన్ 3 సిబ్ గోతు సభ్యుల సమూహం, సిబ్ అంటారు. నెక్స్ట్, తెలంగాణలో అటవీ విస్తీర్ణం శాతం ఎంత? ఆన్సర్ 24%. నెక్స్ట్ వన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1874లో. నెక్స్ట్ వన్, నీటి నుంచి బయటకు వచ్చి నేలపై నడిచిన మొదటి జంతువులు ఏవి? ఉభయచరాలు. నెక్స్ట్ వన్, నిర్మల్ కొండల్లో ఎత్తైనది ఏమిటి? ఆన్సర్ మహబూబ్ నగర్. నెక్స్ట్, రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య? 43. నెక్స్ట్, రాజ్యాంగానికి ప్రవేశిక ఒక తాళం చెవి వంటిదని వ్యాఖ్యానించింది ఎవరు? జే డయ్యర్. నెక్స్ట్, కింది వాటిలో కృష్ణా నది ఉపనది ఏమిటి? కృష్ణా నది ఉపనది. ఆన్సర్ ఆప్షన్ 4 తుంగభద్ర. నెక్స్ట్ వన్, రాజ్యం కల్పించిన ఏదైనా స్వేచ్ఛ నుంచి మినహాయింపు కోరుకునే హక్కు పౌరులకి సుప్రీంకోర్టు ఏ సిద్ధాంతం నుంచి మినహాయింపు ఇచ్చింది?
రాయితీ పద్ధతి రాయితీ సిద్ధాంతం నుంచి మినహాయింపు ఇచ్చింది. నెక్స్ట్, రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయాలన్నీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 ములుగు. ములుగు. కింది వాటిలో సాలినాయిడ్ అంటే ఏమిటి? సాలినాయిడ్ అంటే ఏమిటి? ఆప్షన్ 2 చుట్టలు చుట్టిన తీగ చుట్ట. నెక్స్ట్ క్వశ్చన్, అగర్బత్తిని వెలిగించగానే దాని సువాసన అంతటా వ్యాపించడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 వ్యాపనం. ఆప్షన్ 1 వ్యాపనం. నెక్స్ట్, చెమట పట్టినప్పుడు ఫ్యాన్ కింద కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ఆప్షన్ 2 బాష్పీభవనం. నెక్స్ట్, వేసవిలో కుక్కలు లాలాజలాన్ని నాలుకతో బయటకు వదలడానికి కారణమైన ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 3 ఉష్ణ సంవహనం. నెక్స్ట్ వన్, I1 + I3 + I5 = I2 + I4 + I6ను తెలిపే నియమాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 జంక్షన్ నియమం. నెక్స్ట్ వన్, కింది వాటిలో అత్యధిక నిరోధకత ఉన్న లోహం ఏమిటి? అత్యధిక నిరోధకత ఉన్న లోహం ఏమిటి? ఆప్షన్ 1 టంగ్స్టన్. నెక్స్ట్ వన్, సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సిలికాన్. నెక్స్ట్ వన్, నిరోధం, కరెంట్, వోల్టేజ్లను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఆన్సర్ మల్టీమీటర్. నెక్స్ట్ వన్, కింది వాటిలో విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించే అలోహం ఏమిటి? ఆప్షన్ 2 గ్రాఫైట్. నెక్స్ట్ వన్, ఫ్యూజ్ వైర్ను ఏ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు? ఆప్షన్ 4 లెడ్ ఇంకా టిన్ మిశ్రమంతో తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, ఏటీఎం కార్డ్ సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే ముఖద్వారాలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి? ఆన్సర్ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగా. నెక్స్ట్ వన్, ఫోటో విద్యుత్ ఘటంలో ఏ విధమైన మార్పు జరుగుతుంది? ఆన్సర్ కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఫోటో విద్యుత్ ఘటంలో కంటి రెటీనాపై వస్తువు ప్రతిబింబం ఎంతకాలం పాటు నిల్వ ఉంటుంది? కంటి రెటీనాపై వస్తువు ప్రతిబింబం ఎంతకాలం పాటు నిల్వ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 1/16 సెకండ్లు. నెక్స్ట్ వన్, కింది వాటిలో సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి సహాయపడేది ఏమిటి? ఆప్షన్ 2 హాలోగ్రామ్ భద్రత. నెక్స్ట్ వన్, ఖగోళ దూరాలను కొలిచే వాటిలో అతిపెద్ద ప్రమాణం ఏమిటి? ఖగోళ దూరాలను కొలిచేటటువంటి వాటిలో అతిపెద్ద ప్రమాణం ఏమిటి? ఆప్షన్ 1 పార్లాక్టిక్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మొదటిసారిగా స్థాపించిన వారెవరు? అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మొదటిసారిగా స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ మొదటి థర్మామీటర్ను కనుక్కున్న గెలీలియో
దానిలో మొదటగా ఉపయోగించిన పదార్థం ఏమిటి? మొదటి థర్మామీటర్ను కనుక్కున్న గెలీలియో దానిలో మొదటగా ఉపయోగించిన పదార్థం ఏమిటి? ఆప్షన్ 3 గాలి. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఉరుములు మెరుపులు ఏర్పడే సమయంలో ప్రభావితమయ్యేవి ఏమిటి? ఆప్షన్ 1 టెలివిజన్. నెక్స్ట్ వన్, కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ పరమ ఉష్ణోగ్రత అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఘన పదార్థాల ఘన పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక కొలత ఏమిటి? ఆప్షన్ 3 ఘనపు సెంటీమీటర్.